గ్యారంటీల పేరుతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలను అమలు చేయలేక చేతులెత్తేసింది. శక్తి పథకంతో కర్ణాటక ఆర్టీసీని దివాలా తీయించింది. ఇప్పుడు 15% బస్సు ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేసేందుకు సిద్ధమైంది. మరోవైపు 10 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ను దివాలా తీయించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల వేతనాలు సైతం సమయానికి ఇవ్వలేని స్థితికి అక్కడి ప్రభుత్వం చేరుకుంది. అధికారం కోసం నోటికొచ్చిన హామీలను ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీని అమలు చేయకపోగా ఉన్న సబ్సిడీలను ఎత్తివేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలపై మోపింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను 15% పెంచుతూ సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయం తీసుకుంది. శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ KSRTC, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ KWKRTC, కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ KKRTC, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ BMTCలో బస్సు టికెట్ల ఛార్జీలను పెంచుతున్నట్లు మంత్రి HK పాటిల్ ప్రకటించారు. నిర్వహణ ఖర్చులు, డీజిల్ ధరలు పెరగటం వల్లే ఛార్జీలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ శక్తి పేరుతో గ్యారంటీని ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. 2023 జూన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే ఈ పథకం రాష్ట్ర ఖజానాకు భారంగా మారింది. నవంబర్ నాటికి 4 ఆర్టీసీలకు ప్రభుత్వం 1,694 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఆర్టీసీలు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి. దీంతో ఉచిత బస్సు భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వ బకాయిలతో దివాలా తీస్తున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పథకాన్ని ఎత్తేసేందుకే ప్రయత్నాలు. ఉచిత బస్సు పథకం ప్రభుత్వానికి గుదిబండలా మారడంతో ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే మహిళలు టికెట్లు కొంటామని చెబుతున్నారని, పథకంపై సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం DK శివకుమార్ తెలిపారు. ఈ పథకాన్ని నిలిపేస్తారా అనే విమర్శలు రావడంతో ప్రభుత్వ ప్రయత్నాలు ప్రకటించాయి. దీంతో ఇప్పుడు టికెట్ల రేట్ల పెంపుతో భారాన్ని కొంత తగ్గించుకుంటున్నది. గ్యారంటీల పేరుతో హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పథకాలు అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. ఎన్నికల్లో గెలిస్తే ఘటాఘట్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు పథకాల గుదిబండను మోయలేక కత్తెర్లు పెడుతున్నది. హిమాచల్ ప్రదేశ్లో 125 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చే పథకం అమలవుతున్నది. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2022లో అధికారం చేపట్టిన ఆ పార్టీ ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. పైగా ఇప్పుడు 125 యూనిట్లకు ఇస్తున్న సబ్సిడీని సైతం ఎత్తేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సబ్సిడీ వదులుకోవాలంటూ వేడుకోలు సంపన్నులు, పన్ను చెల్లింపుదారుల పేరుతో సబ్సిడీలు తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ఇస్తామని చెప్పి ఇప్పుడున్న సబ్సిడీని ఎత్తేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ ఎత్తుగడ వేసిందని ప్రతిపక్ష BJP ఆరోపిస్తున్నది. పది గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ను దివాలా తీయించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల వేతనాలు సైతం సమయానికి ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం చేరుకుంది. కేంద్రం నుంచి ప్రతి నెలా నిధులు ఇచ్చే వరకు వేతనాలు ఇవ్వలేమని చెప్పిన హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు 1వ తేదీలోపే చెల్లించాల్సిన జీతాలను 5న, పింఛన్లు 10వ తేదీన చెల్లిస్తామని ప్రకటించడం రాష్ట్ర ఆర్థిక స్థితికి అద్దం పడుతున్నది.